నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎనీమియా అంటే రక్తహీనత సాధారణంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇది మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది? వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఎక్కువగా మహిళల్లోనే మనం చూస్తూ ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? రక్తహీనత వచ్చినప్పుడు దాని లక్షణాలు ఏ రకంగా మనం గుర్తించాలి? ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? సో దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సో ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూజిత గారు, గైనకాలజిస్ట్ ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్, బర్త్ రేట్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. రైట్ మ్యామ్. సో రక్తహీనత చాలామంది మహిళల్లోనే రక్తహీనత ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో చాలామంది చెప్పేది ఏంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవుతూ ఉంటాయి, కామన్గా లేడీస్లో ఉండేటువంటి ప్రాబ్లమే, ఇది అంత పెద్దగా తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు అని చెప్తూ ఉంటారు. బట్ ఈ ఎనీమియా వల్ల ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి లేడీస్లో? ఫస్ట్ మేబీ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రోరింగ్ అండి, అంటే కామన్ కంప్లైంట్ ఇది, అంటే కామన్ కంప్లైంట్ ప్రాబ్లం అనొచ్చు మనం. ప్రతి ఫీమేల్ ఫేస్ చేసేది. సో ఇట్ షుడ్ బి లైక్ ఎలా అంటే ఫస్ట్ అసలు రీజన్స్ ఏంటి అని తెలుసుకోవాలి అండి. జనరల్గా మనం అందరికీ పెడతాం, ఇంట్లో ఆడవాళ్ళు అందరూ మనం తినం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనే అంటాము. వీ షుడ్ హ్యావ్ దట్ అవేర్నెస్ ఆఫ్ అసలు ఏం తినాలి, ఎలా ఎనిమిక్ రాకుండా చూసుకోవాలి. సో ఎనిమియా రాకుండా ఉండటానికి న్యూట్రిషన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. అంటే చాలా మంది మేము బాగానే తింటున్నాం అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ అందులో కొంతమంది ఒబేస్గా ఉండేవాళ్ళు కూడా నాకు రక్తహీనత ఉండే ఛాన్సే లేదు, నన్ను చూస్తున్నారు కదా, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్తూ ఉంటారు. సో అందులో మనకు కావాల్సింది ఐరన్ కంటెంట్. ఐరన్ కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ అబౌట్ పర్సనాలిటీ, థిన్గా ఉన్నామా, మీడియంగా ఉన్నామా, ఒబీస్ ఉన్నామని కాకుండా ఇట్స్ అబౌట్ ఐరన్ కంటెంట్ అండ్ ద వే దే ఆర్ హ్యావింగ్ దేర్ పీరియడ్స్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్స్ ఓన్లీ పీరియడ్స్ ఒక్కటే ఫీమేల్స్కి రీజన్ అవ్వదు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఈజ్ న్యూట్రిషన్ తర్వాత సైకిల్స్లో వచ్చే ఇంటెన్సిటీ అని అంటే ఆ క్వాంటిటీ ఆఫ్ బ్లీడింగ్ కూడా ఇట్ స్పీక్స్ అబౌట్ ఎనిమిక్. సో ఎనిమిక్ స్టేటస్ని దాన్ని ఎప్పుడు కొరిలేట్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, అంటే ఈ రోజుల్లో మేము ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేసేది ఆర్ ప్రతి ప్రెగ్నెంట్ ఫీమేల్ ఎవరైనా ఎనిమిక్ ఉన్నా ఆర్ ఫస్ట్ విజిట్లో కూడా మేము చేసేది ఏంటి అని అంటే హెచ్బి ఎలెక్ట్రోఫ్లోరెసిస్ అని చెప్తా అంటే వీ హ్యావ్ అడల్ట్ ఫార్మ్స్ అని మనకి కొన్ని కాంపోనెంట్స్ ఆఫ్ హెచ్బి అని ఉంటుంది మనకి. సో ఆ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే మేబీ మీకు ఇలా చెప్తే తెలుస్తుంది ఏమంటే సికిల్ సెల్స్ అంటాము, థాలసీమియా అంటాము. లాట్స్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. చాలామంది క్యారియర్స్ ఉంటారు. సో క్యారియర్ స్క్రీనింగ్స్ ఎవరు చేయించుకోరు. అందరూ కూడా ఈ మంత్ ఎక్కువ బ్లీడింగ్ అయింది అందుకనే పోయింది, లేదంటే చిన్నప్పటి నుంచి తనకి ఎప్పుడు న్యూట్రిషన్ అలానే ఉంటుంది అని పేరెంట్స్ దగ్గర నుంచి మన సెల్ఫ్ వరకు కూడా ఆ చిన్న కాంపోనెంట్ని మిస్ చేస్తూ ఉంటాం మనం. సో దానికి ఒకసారి ఎలక్ట్రోఫ్లోరెసిస్ అనే టెస్ట్ చేయించుకోవటం. ఎందుకంటే వీళ్ళకి ఆ ఆర్బీసీస్ అనేవి ఎప్పుడు జనరేట్ అవుతూ ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైం ఐరన్ అనేది వాళ్ళ దాంట్లో మెయింటైన్ అవ్వదు. సో వాళ్ళ వాల్యూమ్స్ అది ఎప్పుడు కిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మీకు మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే వాళ్ళకి ఆ రీటైనింగ్ కెపాసిటీ ఆఫ్ హీమోగ్లోబిన్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకి 9 హీమోగ్లోబిన్ అంటే నార్మల్ అనే చెప్తాం. సో వీ ట్రీట్ దెమ్, వాళ్ళని ఎప్పుడు కూడా ఐరన్తో ఎక్కువ డంప్ చేయం వాళ్ళని. సో వాళ్ళకి కావాల్సిన కాంపోనెంట్స్ ఎప్పుడు సెపరేట్గా ఉంటాయి. సో ఈ 3 స్క్రీనింగ్స్ అనేది ఫస్ట్ చేసుకుంటే దెన్ మనం ఎనిమిక్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలని చూడాలి. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు హెమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకుంటారు, హెమోగ్లోబిన్లో లైక్ 13-14 ఉంది, సో నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారు. బట్ కింద చూస్తే రెడ్ సెల్స్ ఎక్కువగా ఉండటం, ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని చెప్తూ ఉంటారు. అందులో మనకి వాల్యూమ్స్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయండి. దే విల్ బి లైక్ నైస్లీ హైలైటెడ్ వెన్ ఎవర్ మీరు చూసినా కానీ. అందులో మనం చూడాల్సింది ఏంటంటే డెఫిషియన్సీస్లో ఐరన్తో పాటు దాని కాంపోనెంట్స్, అంటే క్యారీ చేసే పక్కనుండే మనకి కాల్షియమ్స్ కానీ, వైటమిన్ డి కానీ, B12 కానీ, ఇవి అన్నీ కూడా మనకి ఏదైతే మనకి హిమోగ్లోబిన్ మెయింటైన్ చేయడానికి అవసరమో అవన్నీ కూడా కొన్ని చోట్ల ఇట్ స్పీక్స్ అనమాట, ద కాంపోనెంట్స్ కింద ఉండేవి. సో ఇవి అన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఏదైతే ఉందో చూస్తే ఫస్ట్ థింగ్ ఇస్ అసలు మనకి ఐరన్ బైండింగ్ కెపాసిటీ, ఐరన్ బైండింగ్ కూడా చూస్తూ ఉంటాం. ట్రాన్స్ఫెరెన్ అంటే మన స్టోరేజ్ ఆఫ్ ఐరన్, దాని సాచురేషన్ కూడా చూస్తాం. మన ఆక్సిజన్ సాచురేషన్ చూసారా, దాని సాచురేషన్ కూడా ఇంపార్టెంట్. సో ప్రతి కాంపోనెంట్, ఫెరిటిన్ అంటే మన స్టోరేజ్, ఐరన్ స్టోరేజ్ని ఫెరిటిన్ అంటాము. ఆ ప్రాపర్ అన్ని కాంపోనెంట్స్ని చూసుకోవాల్సి వస్తుంది. ప్రతిదాన్ని కరెక్ట్ చేసుకుంటూ సెపరేట్గా రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు యాజ్ సచ్ అంటే ఆ న్యూట్రిషన్స్ మనం ఏదైతే చెప్పామో ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ, బట్ కొంతమంది అడుగుతారు ట్రీట్మెంట్ వైజ్ వచ్చేటప్పటికి, డాక్టర్ ఐ ఈట్ ఎవ్రీథింగ్, నాకు ఐరన్ టాబ్లెట్స్ మాత్రం ఇవ్వద్దు అంటారు. నేను ఒకటే చెప్తా, ఫస్ట్ రీప్లేస్ దెన్ మెయింటైన్. సో మనం రీప్లేస్ చేయకపోతే మీకు ఆల్రెడీ ఉన్నదాన్ని, ఇప్పుడు 8 హీమోగ్లోబిన్ ఉందనుకోండి, మీరు దాన్ని మెయింటైన్ చేసుకుంటారు, కానీ ఆ 2 కాంపోనెంట్స్ ఆ 11 వరకు మీరు ఎప్పుడు వెళ్ళాలి? సో ఫస్ట్ దానికి అట్లీస్ట్ ఫస్ట్ న్యూట్రిషన్ కాకుండా సప్లిమెంట్స్ తీసుకోవాలి.
సప్లిమెంట్స్లో వీ హ్యావ్ స్మార్ట్ వేస్ అండి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఐరన్ టాబ్లెట్స్కి ఎప్పుడూ ఉంటాయి మనకి. ఓరల్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటాం. ఓరల్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఎవరో ఒకరు అసలు వామిటింగ్ సెన్సేషన్ ఉందను, కాన్స్టిపేషన్ ఉందని. బ్లాక్ స్టూల్స్ ఆర్ వెరీ కామన్ విత్ ఐరన్ టాబ్లెట్స్. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఐరన్ ఒకవేళ కనుక ఇది పడట్లేదు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్, లూజ్ స్టూల్స్, అసిడిటీ ఇవన్నీ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, వీ హ్యావ్ ఐరన్ ఇంజెక్షన్స్. ఐరన్ ఇంజెక్షన్స్ కాకపోతే ఐవీలో ఇవ్వాల్సి వస్తుంది. ఇట్స్ ఓన్లీ 20 minutes to 30 minutes ఆఫ్ ఇంజెక్షన్స్. గుడ్ రీప్లేస్మెంట్. ఒకటే డిసడ్వాంటేజెస్, ఎలర్జీస్ దానికి ఉండకూడదు. ఎలర్జీస్ లేనప్పుడు హాయిగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ దాట్. కానీ ఐరన్ టాబ్లెట్స్ ఏవైతే యూస్ చేస్తారో అది యూస్ చేసే విధానం కూడా ఏమైనా ఉంటుందా, ఎప్పుడు వేసుకోవాలి అని అనేది? జనరల్గా చెప్పాలంటే అది ఎంటీ స్టమక్లోనే అబ్సార్ప్షన్ చాలా బాగుంటుందండి. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది ఈవెన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్, నా పేషెంట్స్ అయితే చాలామంది ఎంటీ స్టమక్లో టాలరేట్ కూడా చేయలేరు. ఈవెన్ మేబీ నేను టాలరేట్ చేయలేను. సో కొంచెం ఫుడ్ తర్వాత తింటే ఆల్కలైన్ కాంపోనెంట్లో ఒక 10 to 20% ఆఫ్ అబ్సార్ప్షన్ ఎప్పుడు తగ్గుతుంది. సో మీకేది సూట్ అవుతుందో చూసుకోవచ్చు. ఎంటీ స్టమక్లో కనుక పడితే అలాంగ్ విత్ సిట్రస్ ఏదో ఒకటి తినమంటాం, సిట్రస్ యాడ్ చేసుకోండి దీంతో అని. అది ఎలాగో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంతమందికి అగ్రివేట్ అవ్వదు. దే ఫీల్ మచ్ బెటర్. కొంచెం ఆరెంజ్ జ్యూస్తోనో లేకపోతే కొంచెం ఆమ్లా ఉంటుంది మనకి ఆ పెద్ద ఉసిరికాయలతోనో, అవి కొంచెం తీసుకుంటే అబ్సార్ప్షన్స్ విల్ బి రియలీ గుడ్ విత్ దెమ్. ఓకే ఓకే. అయితే దీంతో పాటుగా అంటే ఐరన్ టాబ్లెట్తో పాటుగా వైటమిన్ సి కూడా మిక్సింగ్, ఈ రెండు కలిపి తీసుకుంటేనే అబ్సార్ప్షన్ అనేది బెటర్గా ఉంటుంది. సో అది ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తాయి మనకి. సో ఇప్పుడు మనం ఎలాగో మాట్లాడుకున్నాం, ఐరన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో ఒక్కసారి రీప్లేస్ అయిన తర్వాత దెన్ కమ్ టు ద డైట్. డైట్స్లో అందరికీ మనకు తెలిసిందే ఐరన్ రిచ్ డైట్స్ ఎప్పుడు కూడా చూస్ చేసుకుంటూ ఉండాలి. స్నాక్స్ చిన్నపిల్లలకి మెయిన్గా వాళ్ళకి ఇప్పుడు దొరికే జంక్ ఫుడ్లో వాళ్ళకి ఇలాంటివి ఇవ్వటం చాలా కష్టం అయిపోతుంది. సో మనకి ఐరన్ ఎక్కువగా ఉండేవి ఏంటిదంటే సింపుల్ థింగ్ ఇస్ బెల్లం. జనరల్గా ఒక లడ్డు, చిక్కీ లాంటివి తీసుకొని రోజు ఒకటి తింటాం. వెజిటేబుల్స్లో మనకి బీట్రూట్స్లో, ఫ్రూట్స్లో మనకి పోమోగ్రానైట్, డ్రై ఫ్రూట్స్లో అన్ని కాంపోనెంట్స్. డ్రై ఫ్రూట్స్లో మనకి డేట్స్, అంజీర్ ఎక్కువ ఉంటుంది. బాదాంలో కొంచెం అబ్జార్ప్షన్ రేట్స్ ఇంక్రీజ్ చేయడానికి బెటర్గా ఉంటుంది. సో ప్రతి కాంపోనెంట్లో మనం ఏం తింటున్నాం. కర్రీస్లోకి వెళ్తే కనుక ఆకుకూరలు ఎంత తిన్నాము. సో ఇవన్నీ ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. సో మన డైట్ రీప్లేస్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ సప్లిమెంటేషన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. సో కామన్ క్వశ్చన్ అందరూ అడిగేది, ఈ సైకిల్లో ఎక్కువ అయిపోతుంది డాక్టర్, చాలా ఎక్కువ బ్లీడింగ్ అయింది అని అంటారు. ఎస్, ఆల్మోస్ట్ సైకిల్లో కూడా మనకి బ్లడ్ లాస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. రీజన్స్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ ఫీమేల్స్కి అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీ డిస్కస్డ్, ద అదర్ సైడ్ ఆఫ్ ది యాజ్ ఎ గైనకాలజిస్ట్ మేము ఎతికేది ఏంటి అని అంటే ఎందుకు అంత బ్లీడింగ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనం ఓవేరియన్ సిస్ట్లు ఉండొచ్చు, బిగ్ ఫైబ్రాయిడ్స్లో యూజువల్లీ ఎక్కువ బ్లీడింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎండోమెట్రియల్ థిక్నెస్ అని అంటాం, ఒక్కొక్కసారి హైపర్ప్లేషియా. అది ఏమవుతుందంటే ఎండోమెట్రియం కరెక్ట్గా ప్రతి మంత్ సరిగ్గా షెడ్ అవ్వకుండా హార్మోనల్ డెఫిషియన్సీకి ఒకేసారి పైలప్ అయినట్టు అయ్యి, అంటే డిలేడ్ సైకిల్స్ వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళకి 15 days 20 days బ్లీడింగ్స్ అవుతూ ఉంటాయి ఒకేసారి. ఇప్పుడు పీసీఓడి పేషెంట్స్ 3 months రావు అని అంటారు. ఒకసారి 3 monthsకి వచ్చినప్పుడు 15 days బ్లీడింగ్స్ అవుతూ ఉంటాయి. అది షెడ్ చేయడానికి ఇంకెక్కువ బ్లీడింగ్స్ అవుతాయి అన్నమాట. సో ఆ రీజన్ ఏంటి అని చూసుకున్నాం అనుకోండి, న్యూట్రిషన్, రీప్లేస్మెంట్, ద రీజన్, ఆ మూడు కనుక సైమిల్టేనియస్గా చేసుకుంటే విల్ బి డెఫినెట్లీ సక్సెస్ఫుల్ విత్ ఎనిమిక్ స్టేటస్. సో మెనోపాజ్ టైంలో ఉండే లేడీస్కి కూడా ఈ రక్తహీనత కంప్లైంట్ ఎప్పుడుగా తరచుగా చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఎప్పుడైతే ఈ పాయింట్స్ కౌంట్ తగ్గుతుందో అప్పుడు మళ్ళీ బ్లడ్ ఎక్కించుకోవడం చేస్తుంటారు. మళ్ళీ వితిన్ ఒక 6 monthsకి 7 monthsకి మళ్ళీ తగ్గడం అవుతూ ఉంటుంది. అట్లా ఎందుకు రెగ్యులర్గా జరుగుతుంది? దట్ ఈస్ న్యూట్రిషన్. సో పోస్ట్ మెనోపాజల్ వాళ్ళకి మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఎనిమిక్ స్టేటస్ చాలా తక్కువగానే ఉంటుంది. సో వాళ్ళకి లాస్ ఉండదు కాబట్టి, ఆన్ గోయింగ్ లాస్ ఉండదు కాబట్టి అక్కడ మనకి ఎక్కువ కనిపించేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇప్పుడు పెద్దవారు అవుతున్న కొద్దీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు తగ్గించేస్తూ ఉంటారు. మేబీ నాన్ వెజ్ తగ్గించడం, ఆ కాంపోనెంట్స్ ఆఫ్ B12 తక్కువ అయిపోవటం, సో డెఫిషియన్సీస్, మాల్ న్యూట్రిషన్ అంటే మన అబ్జార్ప్షన్ రేట్స్ కూడా కాస్త తగ్గటం, వాటి మూలాన్ని ఎక్కువగా అనిపిస్తుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. మన ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్కి ఎక్కడైనా హిండర్ అవుతుందా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఆ అబ్జార్ప్షన్స్ చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే ఆఫ్టర్ యూజువలీ 50 ఫీమేల్స్కి అయినా సరే న్యూట్రిషనల్ కాంపోనెంట్ విల్ బి ద మేజర్ వన్. రాజధాని అంటే ఎనిమియా ప్రాబ్లం ఉందని ఏమైనా సిమ్టమ్స్ తో తెలుసుకునే అవకాశం ఉంటుందా? మీకు సింపుల్ అండి. ఇప్పుడు మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము. సో ఆక్సిజన్ తీసుకొని మన బాడీకి వెళ్ళేది ఆర్ క్యారియర్, సింపుల్ థింగ్ ఇస్ మన హీమోగ్లోబిన్. మనం ఎనిమిక్ ఉన్నాము అని అంటే తీసుకునేది కూడా మనకి సరిగ్గా బాడీకి వెళ్ళక ఆయాసం, సో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని అంటాం. మీరు ఇక్కడ నుంచి అక్కడికి జరిగినా కూడా ఆయాసం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. యూ కాంట్ హ్యావ్ దట్ అబ్జార్ప్షన్, గుడ్ అబ్జార్ప్షన్ ఉండదు.
అది కాక అంటే ఎలా అంటే లెథార్జిక్, నీరసంగా అనిపిస్తారు వాళ్ళకి. మనకి తెలియకుండానే ఏంటి తిను ఎంత లేజీగా ఉంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో దే వోంట్ హ్యావ్ సఫిషియంట్ ఎనర్జీ. త్వరగా వీక్నెస్ స్టార్ట్ అయిపోవటం. ఇప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఎనిమిక్ ఉన్నోళ్ళు ఓన్లీ 15 minutes చేయగలరు. సో దే కాంట్ డూ మోర్ దాన్ దాట్. సో దేర్ స్టామినా, లెథార్జిక్ ఫీల్ అవటం, ఆయాసం రావటం. వర్స్ట్ అంటే ఇంకా వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది బ్యాడ్ సిమ్టమ్స్, బట్ డెఫినెట్గా కార్డియాక్ మీద ఎక్కువ ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే లో వాల్యూమ్లో కార్డియాక్ ఎక్కువ పంప్ చేయడానికి ట్రై చేస్తుంది. వాళ్ళకి పాల్పిటేషన్స్ అని అంటాం, అంటే వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. సో ఎవ్రీబడి విల్ థింక్ నాకు ఇంకేదో వచ్చేసింది, హార్ట్ డిసీజ్ వచ్చేసింది అని అనుకుంటారు. బట్ చెల్లి చూస్తే సింపుల్ యూ విల్ బి ఎనిమిక్. అది కరెక్ట్ చేసుకుంటే ఇవన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. మనం అన్నీ ఏదో వచ్చేసింది అని అనుకుంటాము. సో బేసిక్ థింగ్ ఈజ్ ఎనిమిక్ స్టేటస్. సో అలాంటి కార్డియాక్ ఫీలింగ్స్ అవన్నీ రావటం, ఈ అన్నీ కూడా దిస్ విల్ బి ఫాలోడ్ విత్ ఎనిమిక్ స్టేటస్. సో ఐదర్ మెడిసిన్స్ అని యూస్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇంజెక్షన్స్ కూడా వాడుకోవచ్చు. Yes. 2 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మహిళల్లోని రక్తహీనత రావడానికి కారణాలు అండ్ ఎలాంటి మెడిసిన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, ఈ విషయాలపైన అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.